హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ హెల్తీ రెసిపీ అండి, బీట్రూట్ వేపుడు అండి. చాలా సింపుల్గా ఈ బీట్రూట్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోతుందండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై రెసిపీ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. బీట్రూట్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనెసి వేడవడానికి పెట్టానండి. నూనె కొద్ది వేడైన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో పచ్చి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఉందండి. ఇప్పుడు నూనె మంచిగా వేడైంది కదా, ఇప్పుడు మనం దీంట్లో ఈ తాలింపు వేసుకుందాం. ఇక్కడ తాలింపు కొద్ది మంచిగా ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఇంగువ ఉంటుంది కదా, ఇంగువ పొడి వేసాను. దాని తర్వాత పచ్చిమిరపకాయలను ఆల్రెడీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కారం ఏంటంటే పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే సాల్ట్ ఉంటుంది కదా, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీ రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చు. ఉప్పు వేసి దీన్ని కూడా కొద్దిగా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కలిపిన తర్వాత ఆల్రెడీ బీట్రూట్ ఉంది కదండి, బీట్రూట్ని నేను మంచిగా నీట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కిందకి నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే బీట్రూట్ ముక్కలు దీంట్లో వేసుకుందాం ఈ తాలింపులో. ఇప్పుడు ఈ తాలింపులో బీట్రూట్ ముక్కల్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇవన్నీ కొద్దిగా మంచిగా కలిపిన తర్వాత దీంట్లో నేను ఇప్పుడు పసుపు ఉంటుంది కదా, పసుపు పొడి వేసాను. పసుపు పొడి వేసి దీన్ని కూడా కొద్దిగా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందామండి. బీట్రూట్ ముక్కలు కాబట్టి కొద్దిగా మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒక 7 minutes తర్వాత మళ్ళీ నేను మీకు మూత విప్పి నేను చూపెడతానండి. ఇప్పుడు ఇక్కడ ఒక 7 minutes తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ మూత విప్పి నేను చూపెడుతున్నానండి. మూత విప్పి దీన్ని కొద్దిగా మనం మంచిగా మళ్ళీ కలుపుకుందాం. ఎందుకంటే మధ్య మధ్యలో కొద్దిగా కలుపుకోవాలి, లేకపోతే కింద అడుగంటుతుంది. కాబట్టి 7 minutes తర్వాత నేను కొద్దిగా ఇప్పుడు కలిపి మళ్ళీ ఇప్పుడు దీనిపైన కొద్దిగా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మంచిగా దీన్ని మళ్ళీ మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 7 minutes తర్వాత ఇక్కడ నేను బీట్రూట్ పైన మూత విప్పి మీకు మళ్ళీ చూపెడుతున్నానండి. ఇప్పుడైతే బీట్రూట్ ఒక 80% వరకు మంచిగా ఇక్కడ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ బీట్రూట్ ఉంది కదండి, మంచిగా 80% కుక్ అయిపోయింది కదా. మంచిగా ఇప్పుడు నేను మిక్స్ చేశాను. మంచిగా కలిపిన తర్వాత 80% కుక్ అయిపోయిన తర్వాతే మనం ఏంటంటే దీంట్లో ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. ఎండి కొబ్బరి వేయద్దండి, పచ్చి కొబ్బరి తురుము వేయాలి ఈ స్టేజ్లో. ఈ బీట్రూట్ ఫ్రైలో పచ్చి కొబ్బరి తురుము కొద్ది ఎక్కువగా వేస్తే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, నేను పైనుంచి కొద్ది పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా వేసాను. వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా మనం కలుపుకుందాం. పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక 2 minutes వరకు మనకు ఇలాగే కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను 2 minutes వరకు మంచిగా కంటిన్యూస్గా కలిపిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము, బీట్రూట్ ఇవన్నీ మంచిగా బైండింగ్ అయిపోయింది, మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను మళ్ళీ దీనిపైన మూత పెట్టానండి. ఇప్పుడు ఒక 6 minutes తర్వాత మూత విప్పి నేను ఇక్కడ మీకు మళ్ళీ చూపెడుతున్నానండి. చూసారా, ఇక్కడ బీట్రూట్ ఫ్రై మంచిగా ఇక్కడ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే మూత పెట్టకుండా ఒక 3 minutes వరకు దీన్ని మంచిగా కలిపి ఒక 3 minutes తర్వాత ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని మనం ఇక్కడ ఆఫ్ చేసేద్దామండి. ఇప్పుడు ఇక్కడ 3 minutes అవ్వడానికి వచ్చింది. ఇక్కడ నేను స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేస్తాను. స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి తురుముని నేను సైడ్లో పెట్టుకున్నానండి. అదే కొబ్బరి తురుముని పైనుంచి కొద్దిగా నేను ఇక్కడ గార్నిష్ చేసి మీకు ఇక్కడ చూపెడుతున్నాను. చాలా హెల్తీగా ఈ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మీకు ప్లేటింగ్ చేసి చూపెడతాను. ఇదేనండి ఈరోజు మా అమ్మగారి రెసిపీ. చాలా సింపుల్గా బీట్రూట్ వేపుడు మీతో నేను షేర్ చేశాను. ఒకవేళ మా అమ్మగారి రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి నా ఛానల్కి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో, ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.